జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత నాకు తెలిసి ఆయన డిప్రెస్ అయ్యే మెంటాలిటీ కాదు, కానీ హీ వాజ్ ఇన్ డీప్ థాట్ ప్రాసెస్. ఎలా మనం ఓడిపోయాము, డిస్పైట్ ఆఫ్ ఆల్ ద ఎఫర్ట్స్, ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా మనం కూటమి ప్రభుత్వానికి 160 పైచిలుకు స్థానాలు ఇవ్వటం ఏంటి, 11 స్థానాలు మనకు రావటం ఏంటి, ఎక్కడ డ్యామేజ్ జరిగింది అని చాలా చాలా స్ట్రెస్ అయిపోయారు ఆయన. సో ఆ స్ట్రెస్లో దాదాపు 2-3 నెలలు ఆయన మనిషి కాలేకపోయారు. అది వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ దట్. ఆ తర్వాత బలహీనమైన వైఎస్ఆర్సీపీ పార్టీని, బలహీనంగా కనిపించిన జగన్మోహన్ రెడ్డి గారిని దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇదే టైంలో మనం స్ట్రైక్ చేసి పూర్తిగా పతనం చెయ్యాలి అని మెంటల్గా ఫిక్స్ అయిన కూటమి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టాల్వార్డ్స్గా చెప్పబడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కానీ, ఎంపీ అభ్యర్థుల్ని కానీ, బలమైన వ్యక్తుల్ని కానీ అందరినీ లిఫ్ట్ చేయటము, కార్యకర్తల్ని భయాందోళనకు గురి చేయటము, వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్టుగా మాట్లాడుతున్న కొంతమంది యూట్యూబర్స్ని బూతులు మాట్లాడుతున్న వాళ్ళ ఖాతాలో వేసి వాళ్ళని లిఫ్ట్ చేయటము, ఒక రకమైన ఒక టెర్రర్ని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పుట్టించేయాలని చాలా ట్రై చేసింది. అండ్ కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యింది కూడా. కానీ పెద్దవాళ్ళు మనకు ఒక సామెత చెప్తారు, ఒక పిల్లినైనా సరే ఒక రూమ్లో వేసి చితక్కొడితే అది పులిగా తిరగబడుతుంది. ఎప్పుడైతే హైకోర్టు నుంచి ఉత్తర్వులు రావడం మొదలయ్యాయో, పోలీస్ వ్యవస్థ పట్ల హైకోర్టు నుంచి డైరెక్షన్స్ రావడం మొదలయ్యాయో, జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో నా కార్యకర్తలకు నేను అండగా ఉంటానని చెప్పడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం స్పీడ్ తగ్గించి కార్యకర్తలపై దాడులు కొంచెం తగ్గించింది. ఇట్ డజంట్ మీన్ దే ఆర్ నాట్ డూయింగ్ ఆల్ దిస్, వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఆ దాడి అనేది కొంతవరకు తగ్గించింది. కానీ ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ ఫోకసింగ్ ఈజ్ కంప్లీట్లీ వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న నేతల్ని, ఒక కీలకంగా ఉన్న వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళను స్ట్రెస్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నామన్న పేరుతో దే వాంట్ టు అరెస్ట్ అండ్ రీచ్ అవుట్ టు వైఎస్ జగన్. సో వైఎస్ జగన్ని అరెస్ట్ చేసి కొన్ని కేసుల్లో కనీసం ఒక 3-4 నెలలన్నా జైల్లో పెడితే ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగటివ్ నెరేటివ్ని, ఒక కరప్టెడ్ పర్సన్ అని, కరప్టెడ్ సీఎం అని ఒక నెగిటివ్ నెరేటివ్ని బిల్డ్ చేసి ప్రజల్లోకి వదిన వాళ్ళం అవుతాము. ఈ లెక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వీర్యమైపోతుంది, జగన్ మెత్తగైపోతాడు, మెత్తబడిపోతుంది పార్టీ అని నమ్మి కూటమి ప్రభుత్వం ఒక పెద్ద ప్లానింగ్తో ముందుకెళ్తుంది. ఇటువంటి సందర్భంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశం, తన పార్టీలో సమావేశం, ఒక ఇంటర్నల్ సమావేశం జరగడం జరిగింది. నేను ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని గమనిస్తూ ఉన్నా, ద వే హీ ఇంటరాక్ట్స్ విత్ ద ప్రజలు, వాళ్ళ పార్టీ వాళ్ళతో కూడా ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా చాలా నవ్వుతా కూల్గా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. ఆవేశం చూపిస్తేనే జనంలోకి వెళ్తుంది, నవ్వుతూ మాట్లాడితే వెళ్ళదేమో అనుకుంటున్న నేను ఫస్ట్ టైం నేను షాక్ అయిపోయాను. ద వే హీ వాజ్ ప్రెజెంటింగ్ నిన్న. జగన్ 2.0 మామూలుగా ఉండదని ఆయన ఇదివరకు కూడా చెప్పారు, కానీ నిన్న ద వే హీ వాజ్ టెల్లింగ్ టు ద కార్యకర్తలతో నేను ఉంటాను, కార్యకర్తలను భయపెడుతున్నా, బాధ పెడుతున్న అధికారులు ఎవరైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీ అయితేనేమి, ఎవరైతే కూటమి వాళ్ళు అనవసరమైన కేసులు పెట్టి అనవసరమైన విషయాలలో తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేస్తున్నారో, రాజకీయ లబ్ధిని టార్గెట్ చేసి రాజకీయ లాభం కోసం మిడిల్ క్లాస్ లేదా పేద కార్యకర్తలు, బలహీనమైన కార్యకర్తలను మరింత బలహీనం చేసి వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఛిద్రం చేస్తున్నారు. వాళ్ళందరికీ స్ట్రైట్ అవే ఒకటే భరోసా ఇచ్చాడు, నేను ఉన్నాను అన్న భరోసానే కాకుండా మిమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళందరి పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ రాసి పెట్టుకోండి. మీరు విత్తిన విత్తు అది చెట్టు అయినప్పుడు అది ఎటువంటి దుష్పరిణామాలకు కారణమవుతుందో మీరే చూస్తారు అని ఒక కూటమి ప్రభుత్వానికి హెచ్చరించడం నిన్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనే అనుకోవాలి. ఇట్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ కూటమి ప్రభుత్వం. అధికారులు ఎవరైతే కూటమి ప్రభుత్వ పెద్దల మాటలు వినో, లేదా ఎమ్మెల్యేల మాటలు వినో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలపైననో కార్యకర్తల మీదనో అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళను అవమానించే క్రమంలో యు ఆర్ స్ట్రిప్పింగ్ ఆఫ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు ఎప్పుడైతే తొలిచేస్తున్నారో అది మనిషిని చాలా బలంగా కొడుతుంది. ఈ విషయం అధికారులు గుర్తుపెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. నిజానికి నేను కూడా ఇది ఆలోచించాను, అధికారులు కొంతమంది పొలిటీషియన్స్ మాటలు విని అనవసరమైన స్ట్రెస్ తీసుకొని అనవసరమైన విషయాల పట్ల ఇంట్రెస్ట్ చూపించి అధికారులు పొలిటికల్ బయాస్ అయిపోయి వాళ్ళు అనవసరంగా వాళ్ళ ఉద్యోగాలను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ కష్టపడి సంపాదించిన డిగ్రీలను పనంగా పెడుతున్నారు, అవసరం లేని విషయాలు.
సో అధికారులు తమ లైన్లో తాము వెళుతూ ఈ పొలిటికల్ బాసెస్కి తల వంచకుండా ఉంటే రేపు రాబోయే భవిష్యత్తులో మీరు ప్రశాంతంగా ఉంటారు అన్నది ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి హుకుం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీన్ని అధికారులు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నా, అధికారులు ఎప్పుడైతే ఇన్లైన్ వ్యవహరిస్తారో వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఉద్యోగాలు ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మిమ్మల్ని, ఒక కార్యకర్తను అరెస్ట్ చేయిపో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేయని ఒక సిఐకో, ఒక ఎస్ఐకో హుకుం జారీ చేస్తే ఆ ఎమ్మెల్యే నుంచి ఒక నోట్, ఒక పేపర్ మీద రాయించుకోండి. ఎందుకంటే రేపొద్దున ఆ కార్యకర్త చెయ్యని తప్పుకు అరెస్ట్ కాబడితే ఆ నోటు మిమ్మల్ని కాపాడుతుంది. లేదా హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. రాజకీయ నాయకుల ఒత్తిడితో ప్రభుత్వ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న సందర్భాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒత్తిడి మీకెందుకు? రాజకీయ నాయకుడు 5 సంవత్సరాల తర్వాత వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ప్రజలు ఓడగొడితే కనపడకుండా ఇళ్లలో కూర్చుంటారు. కానీ అధికారులు జీవితంలో 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు మీరు ప్రజల్లోనే తిరగాలి, ప్రజల్లోనే బ్రతకాలి. మీకు ప్రజాసేవ కోసం మీరు కష్టపడి ఉద్యోగాలు కోసం రాత్రింపగళ్ళు చదివి సంపాదించుకున్న ఉద్యోగాలు, అటువంటి ఉద్యోగాలను ఈ తుచ్చమైన రాజకీయ నాయకుల కోసం పణంగా పెట్టద్దు అన్నది అధికారులకు నేను పర్సనల్గా కూడా చేస్తున్న రిక్వెస్ట్. సో అధికారంలో ఉన్నవాడు చేసే దుర్మార్గాలకు అధికారులు తమ జీవితాలను పణంగా పెట్టద్దు అన్నది నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను.